మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేనందువల్ల నేను హఠాత్తుగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. మనిషినైతే ఇక్కడున్నానే గాని మనసంతా నీ దగ్గరే. ఏం రాశాడే? పొరపాటున లెక్చరర్ అయ్యాడే. కవి కావలసిన వాడు. కరెక్ట్. చెప్పకుండా వచ్చానని నా మీద నీకు చాలా కోపంగా ఉందనుకుంటాను. ఎస్, అందుకే కాబోలు అసలు కల్లో కూడా రావడం అనేసావు. సారీ, కళ్ళు మూతలు పడితేగా అసలు కల్లోకి వచ్చేది. నీ ధ్యాసలో నాకు నిద్రే పట్టడం లేదు రాదా. 1000 కళ్ళతో నీ జవాబు కోసం ఎదురు చూస్తూ నీ గోపి. నువ్వు చాలా అదృష్టవంతురాలివే. త్వరగా బదులు రాయి. అడ్రస్ చూద్దాం. అయ్యో, ఊరు పేరు లేకుండా ఎక్కడికి రాసేది? ఫ్రమ్ అడ్రస్ ఇది. మనిషి ఎక్కడ మనసు ఇక్కడ అని రాయనే రాశాడు కదా. హాస్టల్కి వెళ్ళే టైం అయింది. పదవే పోదాం. హలో, ఇస్ దిస్ బేబీ యోర్? నో. ఈ బిడ్డ మీద? నో నో, మా బిడ్డ కాదు. ఇది కాదా? బుజ్జి బుజ్జి ఏడు మాండ్రా. ఇంతసేపు బాగా నవ్వుతానే కదా ఉన్నావు. సడన్ గా స్టార్ట్ చేసావు. కొంచెం బ్రేక్ వేయడా నాయన. ఆకలిస్తుందేమోనే పాపం. కరెక్టేనే, ఆకలే అయితే జిగ్జిగా 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 జిగ్గునే పళ్ళు. ఇంకేదా బుద్ధి ఉందా? ఏమే పాలు తాగే వయసు పళ్ళు ఎలా తింటాడే? పాలంటే జ్ఞాపకం వచ్చింది. నువ్వు పాలివే. ఒళ్ళెలా ఉంది? నువ్వు వీరే పాలు. మన ఇద్దరం కనిపిల్లలం కాదు. అవసరంలో మర్చిపోయానే. నీకంతా అవసరమే. ఐడియా ఏంటి? ఈ తంటా లేదో నేను పడతాను గానీ నువ్వు ఇప్పుడే మన హాస్టల్ క్యాంటీన్కి వెళ్ళి మా ఊరి నుంచి వచ్చింది ఆయా లక్ష్మమ్మ నాకని చెప్పి ఒక గ్లాస్ పాలు పట్టరా పో. అలాగే. నువ్వు తాగేలాగా వాడి పోస్తే ఎలాగా? మరి ఇంకే ఒక్కొక్కటి ఆలోచన